మోహన చేసే కప్ కేక్ ఎలా ప్రిపేర్ చేసి మొత్తం ఫుల్ వీడియో కప్ పంచదార తీసుకుంది. దానికేమో అగో అర గ్లాసు పెరుగు తీసుకుంది. చక్కగా మొత్తం బీట్ చేసింది అనమాట. కాకపోతే బాబోయ్ అసలు బ్లైండర్ లేకపోతే చాలా పాపం చాలా కష్టపడేది. ఎందుకంటే దానికి ఇష్టమైన పని కాబట్టి అసలు చేసుకుని కానీ దగ్గరగా ఒక గంట సేపు అలా బ్లైండ్ చేయడమే సరిపోయింది. అన్నీ వేసుకుంటా ఒక్కోటి బ్లైండ్ చేసుకుని చాలా ఎక్కువ టైం పట్టింది. ఇది క్రీమీ స్ట్రెచర్ రావాలన్నమాట. పాపం చాలా ఇబ్బంది పడతా అదే అప్పుడప్పుడు అలా వదిలేయాలి. ఎందుకంటే ఇలాగా మనం బట్టి నువ్వు చేసుకోవద్దమ్మా నేను చేసేస్తాను అన్నా అనుకోండి, వెళ్ళిపోయి ఫోన్ల కాడ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక పనిలో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం పక్కగా జరుగుతామే మహా మంచిది. ఎందుకంటే అది మంచిగానే చెడైనా ఇంకా వాళ్ళు పడతారు. ఆ రిజల్ట్స్ ఏమొచ్చినా ఇంకా వాళ్ళకే ఉంటుంది అనమాట. తర్వాత కొంచెం క్రీమీ స్ట్రెచర్ వచ్చాక మొత్తం ఎన్ని వేసిందంటే 4 గుడ్లు వేసిందనమాట. టక్క మనం ఇవి కొంచెం ఎక్కువ చేద్దాం, వాళ్ళ తమ్ముడు గుట్టుకో మింగేస్తున్నాడని కొంచెం ఎక్కువ చేస్తానని బాగా ప్రిపేర్ చేసింది. ఇది కూడా ఎగ్గేసాక కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ప్రతిసారి కూడా కొంచెం బ్లైండ్ చేయడానికి టైం ఎక్కువ అంటే కొంచెం అది చిన్నగా ఉంది, ఇది ఎక్కువ టైం పడుతుంది, దాని చేతులు చిన్నగా అలా ఉండటం వల్ల కొంచెం టైం పడుతుంది. కానీ అలా చేశాక కొంచెం మైదా పిండి కూడా ఏంటంటే జల్లించుకోవాలి. ఏమన్నా ఉండలా ఉంటాయి కదా, అది కలిపినప్పుడు మళ్ళీ ఆ ఉండ అలాగే కనపడుతుంది. కాబట్టి చక్క పిండి అలా వేసుకుని దానికి కార్న్ఫ్లోర్, బేకింగ్ సోడా అన్నీ చిన్న గ్లాస్తో తీసుకుంది కొలతను బట్టి. చక్కగా అలా వేసుకొని ఒక కప్పు అన్నిటికీ కూడా మన కొంచెం తక్కువ చేసిన ఇవాళ కొంచెం ఎక్కువ చేస్తుందని చక్కగా జల్లిచ్చేసుకుని అగ పైన అలా వస్తుంది కదా, అది పడకూడదు అనమాట. అది పక్కన వేసేసి ఇంకా మళ్ళీ మొదలెట్టింది. అబ్బా అగో మెత్తడ్ ఏటది ఈ మెత్తడ్ ఒకే రకంగా తిప్పాలన్నమాట. అలా ఒక తిప్పగా పాపం కష్టపడింది. అబ్బా మధ్యాహ్నం నుంచి ఇదే పని మీద ఉంది. చుక్కలు కనబడ్డాయి. సరే చేయని అసలు ఎలా వర్క్ చేద్దాం, ఎంతవరకు వస్తాయో ఏంటో ఇవన్నీ. మామూలుగా మనం ఏదైనా చిన్న పని అందుకోమంటే అందుకోరు, అలాంటిది తనకి చేయాలని ఉంది కదా, అందుకు చేస్తుంది కన్నప్పుడు మనం ఏమి అనం చేయని. సరే చేస్తే వంటగది చిరాకు చేద్దే, రాకపోయినా ఏదో బాగున్నా బాగోపోయినా తినేస్తారు. కాబట్టి ఏంటంటే ముందు ఆ పని మీద వేరే దిష్టి లేకుండా పని మీద అలా ఇంట్రెస్ట్ చూపించడం, అది వాళ్ళు ఈ పని గురించి కదా, రేపు పొద్దున్న భవిష్యత్తులో అయినా సరే ఏదైనా తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. ఎక్కడ ఎయిర్ బబుల్స్లో కట్ట లేకుండా అలా టిక్కు కొడుతుంది అమ్మగారు. బాగా చూసుకుంటుంది అనమాట, కన్సిస్టెన్సీ ఎంత ఉందో. ఎందుకంటే కొంచెం తిప్పినప్పుడల్లా కొంచెం అందులో వచ్చే ఎయిర్ బబుల్స్ వల్ల చిక్కదనం పడుతుంది అనమాట. ఆ చిక్కబడేదాకా అలా చూసుకుంటూనే ఉండాలి. కొంచెం ఒక చిన్ని మూతడితో కొద్దిగా తగ్గించేసింది వెనీలా ఎసెన్స్. ఇంకా సరిపోదు, మరీ హెవీగా ఉన్న వాసన బాగోదని కొద్దిగా వేసాం, లైట్గా బాగుంది. సమానంగా ఉంటుంది, మరీ హెవీగా కాకుండా. అలానే మరీ లైట్గా ఉండేమో నీసు వాసన వస్తుంది, లైట్గా లేకుండా బాగుంది. పర్ఫెక్ట్గా కొలతలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. అదొకటి. ఈ తిప్పడం కూడా టైమింగ్స్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, 10 మినిట్స్ అలాగా చూసుకుంటుంది. ఇంతలో ఆయిల్ కూడా పోసుకుంటే మళ్ళీ తిప్పుతూ ఉంటే ఎయిర్ బబుల్స్ వస్తా అలాగ మొత్తం అంతా ఆ క్రీమీ కొంచెం పొంగి, అందులో మనం బేకింగ్ సోడా ఇవన్నీ వేస్తాం కదా, అది ఎక్కువ ఇంకా పొంగి ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. చక్కగా చూడండి ఎలా వచ్చిందో క్రీమీ. పాపం పాప గంట పైన కష్టపడింది, చూసుకుంటుంది ఎలా వస్తుంది అంటే. కొంచెం ఫాస్ట్గా జారిపోకుండా కొంచెం స్లోగా జారితే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మరీ టైట్ అయిపోయినా బాగోదు, మరీ లూజ్గా ఉన్నా ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట. చూసుకుంటుంది తను ఎలా చేసాను. ఇంకా ఫ్రూటీలు కూడా లాస్ట్ వేసేసింది, కొన్ని ఉంచింది పైన కూడా వేయాలని. సరే తిప్పుకోలేకపోతుందని నేను లాస్ట్లో వచ్చి ఒక తిప్పుతాను అన్నాను. ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా అని చూసుకుంది. మొత్తం చూస్తే బాగానే లైట్గా చూసుకుంటుంది, అది ఎలా వస్తుంది ఏళ్ళతో ఇలా అనుకుంటా. ఇంతట్లో నేను స్టవ్ వెలిగిస్తాను, హీట్ వచ్చేదాకా 10 నిమిషాలు ముందు పెట్టుకోవాలి కాబట్టి కప్పుల్లో సర్దుకుంటుంది. పైన పాపం తనకు అందక గ్యాస్ కట్ మీద కూర్చుందనమాట. అవన్నీ చేసుకోవడానికి నవ్వు వచ్చింది. చిన్నపిల్ల ఆడుకుంటాక ఏదో ఇంటికాడ ఆడుకున్నట్టు గ్యాస్ కట్ మీద కూర్చొని ఆడుకుంది. మొత్తం ఆ కప్పులు మేము చేసేది దగ్గర 20 కప్పులు వస్తున్నాయి అనమాట. మొన్న ఒక కప్పుకే చేస్తే 2 గుడ్లతో చేస్తేనేమో 12 కప్పులు వచ్చినాయి. ఇప్పుడు చేసేది 20 కప్పులు వచ్చింది. చాలా బాగున్నాయి అనమాట. ఏంటంటే ఇప్పుడు కప్పులో సగమే పోస్తాం, ఎందుకంటే మనం స్టీమ్ చేసేటప్పుడు అది డబుల్ అయిపోతుంది. చూస్తున్నాం వేడి, అది అలా చూడగానే సెగదగిలేయాలన్నమాట, అంత స్పీడ్గా ఉండాలి హీటు. అలా అయితేనే సరిపోద్ది. ఒకటి కప్పులన్నీ సర్దేశాం. ఒక 5 మినిట్స్ ఆగాక మూత చూస్తే ఇలాగ డబుల్ అయ్యి ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా కాలిపోతుంది విపరీతంగా. నేను జాయిగా
బ్లేడెడ్ కట్ చేసి తీసి చూస్తే అబ్బా స్పంజీగా బాగా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఆ ట్రూటీ ఫ్రూటీలు కూడా పైన వల్ల మంచి కలర్ఫుల్గా వచ్చినాయి. మోహన వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తాను అంతే, వాళ్ళ పెద్దమ్మకి కూడా పట్టుకెళ్తానని చెప్పింది. ఫస్ట్ టైం తెగ తెగ మురిసిపోతుంది అనమాట. నేను చేశాను, ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి. సరే అది ఎలా అయితే టేస్ట్ పరంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఆ ట్రూటీ ఫ్రూటీ అలా నోట్లో తింటుంటే స్మూత్గా వెళ్ళిపోతుంది అబ్బా. వేడిగా ఉన్నప్పుడైతే అసలు చాలా బాగుంది నాకు. ఇంకా తర్వాత రేపు స్కూల్కి పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఎలా ఉంది ఏంటి అనుకున్నాం. మోహన చేసిన కప్ కేక్స్ బాగున్నాయి అనుకుంటున్నాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ అది లైక్ షేర్ మీద ఆ థమ్స్అప్ దాని మీద ఒక దెబ్బ వేయండి అమ్మ.